ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వారీగా ఎంపీ స్థానాలు ప్రకటించడం జరుగుతుంది. 25 ఎంపీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మన దగ్గర పక్కా ఆధారాలతోటి మన దగ్గర సమాచారం ఉంది. రేపు జూన్ 4వ తారీఖున ఇదే జరగబోతుంది. శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటు గెలవబోతుంది. విజయనగరం కాళిశెట్టి అప్పలనాయుడు టీడీపీ గెలవబోతుంది. విశాఖపట్నం శ్రీ భరత్ టీడీపీ గెలవబోతుంది. అనకాపల్లి బుడ్డి ముత్యాల నాయుడు వైసీపీ గెలవబోతుంది. కాకినాడ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ గెలవబోతుంది కాకినాడ నుండి. అమలాపురం ఎస్సీ గంటి హరీష్ టీడీపీ గెలవబోతుంది. రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ గెలవబోతుంది. నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ గెలవబోతుంది. ఏలూరు కారుమూరు సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ గెలవబోతుంది. విజయవాడ కేసినేని చిన్ని టీడీపీ గెలవబోతుంది. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గెలవబోతుంది. నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గెలవబోతుంది. బాపట్ల తనేటి కృష్ణప్రసాద్ టీడీపీ గెలవబోతుంది. ఒంగోలు మాగుంట్ల శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలవబోతుంది. నంద్యాల బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కర్నూలు పంచలింగాల నాగరాజు టీడీపీ గెలవబోతుంది. అనంతపురం శంకర్ నారాయణ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. హిందూపూర్ బీకే పార్థసారథి టీడీపీ గెలవబోతుంది. కడప వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ గెలవబోతుంది. తిరుపతి ఎస్సీ వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీ గెలవబోతుంది. రాజ్యంపేట పివి మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు టీడీపీ గెలవబోతుంది. ఈ సీటుల్లో ఎవరు ఎన్ని గెలుస్తున్నారనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 25 సీట్లకు గాను 13 ఎంపీలని టీడీపీ కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ 5 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం జరుగుతుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో కైవసం చేసుకోవడం జరుగుతుంది. బీజేపీ
4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటాం జరుగుతుంది. ఇది పక్కా ఆధారాలతోటి మనం అన్ని